హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 సెషన్ 1 జనవరి సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికి 24th ఈవినింగ్ షిఫ్ట్లో అంటే 3 to 6:30 వరకు మనకి బి ఆర్క్ లేదా బి ప్లానింగ్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించిన హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. jemain.nta.nic.in అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తే మీకు అక్కడున్న క్రెడెన్షియల్స్, మీ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో అది టైప్ చేయగానే వెంటనే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి అనేది ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడ్మిట్ కార్డ్స్ కేవలం ఓన్లీ బీఆర్క్ బి ప్లానింగ్ 24th రాయబోతున్న ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి మాత్రమే వచ్చింది. ఎవరికైతే 27th, 29th, 30, 31st ఫిబ్రవరి 1 ఎగ్జామ్స్ బీటెక్కి సంబంధించిన ఎగ్జామ్ జరగబోతుందో వాళ్ళ హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్కి 2-3 days బిఫోర్ మాత్రమే రిలీజ్ చేస్తారు. కంగారు పడిపోకండి, టెన్షన్ పడిపోకండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి, సిటీస్కి సంబంధించి అంటే మీ ఎగ్జామ్ ఏ సిటీలో జరగబోతుంది అనేది ఆటోమేటిక్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే కొంతమందికి ఎన్టీఏ నుంచి కాల్స్ వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి, ఎగ్జామినేషన్ సిటీ మారింది అని చెప్తున్నారు. మళ్ళొక్కసారి మీరు వీలైతే చెక్ చేసుకోండి, మీ ఎగ్జామ్ సిటీ ఏమన్నా మారిందా లేదా అనేది. సేమ్ ప్రొసీజర్లో nta.nic.in అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఎగ్జామ్ సిటీ అనేది మళ్ళొకసారి చెక్ చేసుకోండి. మీకు ఫోన్ వచ్చినా రాకపోయినా మెయిల్ ఏమన్నా వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. దాని గురించి పెద్ద కంగారు పడేది ఏమీ లేదు. ఎగ్జామ్ సిటీస్ అనేది దగ్గరలోనే ఉంటాయి కాబట్టి పెద్ద హడావుడి పడకండి. మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.